అలా చెప్పండి. రాష్ట్రంలో గత గవర్నమెంట్‌లో ఏదైతే బకాయిలు పెట్టిపోయారని చెప్పి అందరికీ తెలిసిన విషయం. అప్పట్లో విడుదల రజనీ గారు కూడా వచ్చి మాట్లాడారు. ఏమనంటే మా గవర్నమెంట్ ఉండంగా ఏదైతే బకాయిలున్నాయో విడుదల చేయట్లేదని చెప్పి ఆమె స్వయంగా చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంటున్నాడు, మెడికల్ కాలేజ్‌కి, ఆరోగ్యశ్రీని అంతా మేము బలోపేతం చేశాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాలికి వదిలేసని చెప్పి మాటలు మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చంటారు? అందరికీ నమస్కారం. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ వెచ్చలవిడిగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని అప్పులు కొలిమిగా చేసినటువంటి ఘటనని మర్చిపోకముందే రాష్ట్రం 5 సంవత్సరాల పరిపాలనలో విద్యార్థులకు నోటిఫికేషన్ లేవు, కాలేజీలు లేవు, ఉద్యోగ నియామకాలు లేవు, మహిళలకి రక్షణ లేదు, అప్పులు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మీ ప్రచార ఆర్భాటాల కోసం ప్రచారం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి, ఎన్డీఏ కూటమిని, చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని ముందుగా తెలియాలి. ఎందుకు లేదంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా ఒకటంటే ఒక పరిశ్రమ వచ్చిందా? ఒకటంటే ఒక నోటిఫికేషన్ వేశారా? రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అందగా అలవలక్షణాన్ని వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం చూడలేదా? ఇన్ని చూసిన తర్వాత కూడా మేము ఇంత అభివృద్ధి చేయాలనుకున్నాం, ఇంత చేయాలనుకున్నాం, ఈ ప్రభుత్వం చేయలేకపోతుందంటే అభివృద్ధి నిరోధకుడికి నువ్వు నమ్మి కదా నిన్ను ప్రజలందరూ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అభివృద్ధికి ఆటంకం జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధికి ఆటంకం వైసీపీ పార్టీ నాయకులని కదా ప్రజలు గుర్తించి దూరంగా పెట్టారు. ఏం చేశారు మీరు ఈ రాష్ట్రానికి? రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక పరిశ్రమ తేలేదు, ఒక నోటిఫికేషన్ లేదు, రైతులకు పండిన పంట గిట్టుబాటు ధర లేదు, మహిళలకు రక్షణ. ఎవరి కోసం పరిపాలన చేశారు? ఆఖరికి నీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అయ్యా మాకు ఇంతవరకు 20వ తారీఖు వచ్చింది, ఇంతవరకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని తీసుకొచ్చేసిందని రోడ్డెక్కిన చరిత్ర మీది. మీ ప్రభుత్వ హయాంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చెప్పిన మాట, ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ఇంత చేతకాని ప్రభుత్వాన్ని మేము చూడలేదని నీ హయాంలో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రానికి ఉపాధి సృష్టించడానికి, యువతకు ఉపాధి కల్పించడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దుద్దతోనో ఏదైతే ప్రభుత్వం మీద అవాకులు చవాకులు జల్లాలనో, రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోవాలనో దురుద్దేశంతో చేసే ప్రకటనలు తప్ప మరొకటి కాదు. చర్చకు సిద్ధమా? నీ హయాంలో వైద్య రంగంలో జరిగిన అభివృద్ధి ఏంటి? ఎన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చాయి? ఎన్ని కళాశాలలు తీసుకొచ్చారు? ఎందుకు వాటిని చేయలేక చర్చకు సిద్ధంగా ఉన్నారా? మీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారే గతంలో మేము పెట్టినటువంటి బకాయిల్ని కేంద్రం ఇవ్వట్లేదని చెప్పారు కదా. మరి ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి చేతకాట్లేదు, చంద్రబాబు గారికి చేతకాట్లేదు ఎన్డీఏ ప్రభుత్వానికంటే చేతకాని దద్దమ్మ నువ్వు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నువ్వు, ప్రజాస్వామ్య వ్యతిరేక నువ్వు, అన్నీ నీ దగ్గర పెట్టుకుని రాష్ట్రంలో ప్రజల హక్కుల కోసం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతుంది. ఏ ఆశలతో అయితే, ఏ ఆకాంక్షలతో అయితే చంద్రబాబు గారికి, ఎన్డీఏ కూటమికి ప్రజలు ఓట్లేశారో ఆ దిశగా పరిపాలన మొదలైంది. ఇసుక విధానం కానివ్వండి, లేదంటే నిరుద్యోగ నియామకం డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, లేదంటే తల్లికి వందనం పథకానికి రూపొందించడం కానివ్వండి, ఫ్రీ బస్సు పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నాయి. 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత నువ్వు 5 సంవత్సరాల్లో 250 చొప్పున 1000 పెంచావు. ఏకదాటిన 3 నెలలకు ముందే హామీ ఇచ్చి 3 నెలలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. కాబట్టి నువ్వు చేతకాని మాటలు, దద్దమ్మ మాటలు చెప్తే వినటానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నా గురించి చర్చ జరుగుతుంది, నన్ను రమ్మని కోరుకుంటున్నారు జనాలందరూ. ఇంకా నేను జనాల్లో ఉన్నాను, నేను ఈ పాటికి ఉంటే బట్టలు నొక్కేసేవాడిని, అన్ని అభివృద్ధి చేసి పారేవాడిని. ఈ గవర్నమెంట్ వచ్చి అప్పులు చేస్తుంది తప్పితే అభివృద్ధి లేదు, ఏం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఉండాలి అని కోరుకుంటే ఇచ్చిన తీర్పు చెంపపెట్టు కదా జగన్మోహన్ రెడ్డి. సిగ్గుందా నీకు మాట్లాడటానికి? నువ్వు ఉండాలి అని జనం కోరుకుంటే 11 స్థానాలకు నిన్ను పరిమితం చేశారే. నీ సొంత జిల్లా కడప జిల్లాలో 3 సీట్లకు మించి నువ్వు గెలవలేకపోయావే. నువ్వు స్వీప్ చేసినటువంటి రాయలసీమ జిల్లాల్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన విజయకేతను ఎగరేసే. మామూలుగా ప్రజలందరూ ఎలాంటి పట్టం కట్టారు చంద్రబాబు గారికి? కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నువ్వు పరిపాలన చేయాల. దోచుకోవడం, దాచుకోవడం అనే పద్ధతిలో నీ పరిపాలన కొనసాగింది. అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగింది. ఎవరు ప్రశ్నిస్తున్న వాళ్ళ గొంతు మీద తొక్కావు, అరెస్టులు చేసావు, జైల్లో పెట్టావు, నిర్బంధాన్ని ప్రయోగించావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను కూడా నీ సొంత ఆస్తుల్లాగా వాడుకోవడానికి ప్రయత్నం చేసావు. కాబట్టి ఇన్ని దుర్మార్గమైన పనులు చేసావు.
ఎస్సీల మీద దాడులు చేసి ఎస్సీలకు రావాల్సిన 27 పథకాలు రద్దు చేసి నీకు, బీసీ కార్పొరేషన్ నామకే వస్తే ఏర్పాటు చేసి ఒక్కటి కూడా ఏదైతే నిధులు కేటాయించిన నీకు, మైనార్టీ కార్పొరేషన్కి నిధులు ఇవ్వని నీకు ఎవరు అండగా ఉన్నారు? దళితులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఉద్యోగస్తులు ఎవరు నీతో ఉన్నారు? అందరూ కలిసి నాకు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు మాకు వద్దని తిరుగుబాటు చేసి ప్రజలు చంద్రబాబు గారికి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఇది మర్చిపోయి సిగ్గు లేకుండా అవాకులు చవాకులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కటం మాత్రమే నీకు తెలుసు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నీకు తెలియదు. రాష్ట్ర ప్రజలతో 3 ముక్కలు ఆట ఆడేసిన నీకు రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. రాజధాని లేదు, ఉపాధి లేదు, పరిశ్రమ లేదు, కార్మికులు వలస వెళ్ళిపోయారు. ఇసుక పాలసీ నువ్వు ఎంతవరకు అమలు చేయలేకపోయావు. ఇన్ని చేతకాని పనులు చేసి నువ్వు ఇంకా నన్నే కోరుకుంటున్నారని మాట్లాడితే నమ్మటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. నీ పార్టీకి గడ్డు కాలం చెల్లిపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీకి వచ్చి నీ నియోజకవర్గం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, నువ్వు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల హక్కుల గురించి, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మా కూటమి, మా చంద్రబాబు గారు చూసుకుంటారని తెలియజేస్తాం. అలాగే చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి టీడీపీ అలయన్స్ ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్యాంటులు తడుపుకుంటుందంటారు, నిజమే అంటారా? ఏమండి, ఎక్కడికక్కడ బోర్డులు తిప్పేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎవరు ప్యాంటులు తడుపుకుంటున్నారు? ఎక్కడికక్కడ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరూ బోర్డులు తిప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్యాంటులు తడుపుకుంటే ఎవడో, తడుపుకోనివాడు ఎవడో. కాబట్టి నీ పార్టీ నాయకులు నిన్ను నమ్మట్లా. బయటకు వచ్చేసిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ నీకు చెప్తారు జగన్మోహన్ రెడ్డి చర్యల వల్లే మేము ఓడిపోయామని మీ సొంత నాయకులు, మీ నియోజకవర్గ నాయకులు, మీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు కదా. కాబట్టి ప్యాంటు నువ్వు తడుపుకుంటున్నావు, నువ్వు తడుపుకునే ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, చట్టం లేదు, హక్కులు లేవని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి వీటన్నిటి కూడా జనం నువ్వు చెప్పే మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పుకి నుంచి ఇంకా మైండ్ బ్లాక్ అయి బయటికి రాలేకపోతా ఉన్నాడు. ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఏం సమాధానం చెప్పలేకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వైసీపీ పేటీఎం బ్యాచ్కి ప్రజల్లో ఏం చెప్పాలో తెలియక మీరందరూ కూడా మహిళల పట్ల మీకున్న నిబద్ధత ఏంటో మీ ఎమ్మెల్యేలని, మీ ఎమ్మెల్సీలని, మీ ఎంపీలను చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఇంత సిగ్గుమాలిన పార్టీ, ఇంత అవినీతికర పార్టీ, నైతిక విలువలు లేని పార్టీ గురించి, నాయకుడి గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగానే ప్రజలు మర్చిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించని హెచ్చరిస్తాం. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్లో ఇంత మెజార్టీ రావడానికి అవకతవకలు జరిగినాయి. ఈవీఎంలు, ఈ వీవీప్యాడ్లన్నీ ధ్వంసం చేశారు. మాకు అనుమానాలు ఉన్నాయి. నివృత్తి చేయడానికి ఈ కూటమి గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ చూడట్లేదు. ఈసీ కూడా వాళ్ళకి ఒత్తాసు పలుకుతుందని అంటున్నారు. నిజంగా జరిగిందంటారు అసలు అవినీతి అక్రమాలు ఎలక్షన్లో? జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండి ఈ కడుపుకు అన్నం తింటే ఇట్లాంటి మాటలు మాట్లాడు. నీకు 151 సీట్లు వచ్చినప్పుడు మరి ఈవీఎంల మీద మాట్లాడలేదే? 151 సీట్లు వస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్టేనా? తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చి నువ్వు 151 వస్తే ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినట్టేనా? ఇప్పుడు నీకు 11 సీట్లు వచ్చి 164 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తే ఈవీఎంలు పనిచేయట్లేదా? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? ఏం పుట్టక పుట్టావా? జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకొని ప్రజలు ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాలని ఆవేశంతో, ఆక్రోశంతో ఓట్లేశారు. అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టడానికి ఓట్లేశారు. కాబట్టి అది ఫలితమే జగన్మోహన్. ఈవీఎంలు ట్యాపరింగ్ చేయడానికి, ఈవీఎంలు ధ్వంసం చేసింది నీ ఎమ్మెల్యే, నీ మాజీ ఎమ్మెల్యే. ఎక్కడికక్కడ బూతులు క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేసింది నీ పార్టీ నాయకులు. కాబట్టి ఓటమి భయం నుంచి, ఓటమి నుంచి నువ్వు ఇంకా బయటపడినట్లేవు, ఓటమి నుంచి నువ్వు ఇంకా నేర్చుకున్నట్లేవు. నీవేదైతే ప్రజలను గుర్తించవో, ప్రజల హక్కులను గుర్తించవో, ప్రజలు కూడా నేను గుర్తించరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది ప్రజా విజయం, ప్రజలందరూ కోరుకున్న విజయం, ప్రజల ఆకాంక్షలతో, ఆశలతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ జరిగిన మహిళా దాష్టికాలు ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ముంబై నటి మీద జరిగిన దాడి, దానికి ఒత్తాసు పలికిన ఐపీఎస్ ఆఫీసర్ని ఎలా చూడాలా? ఒక వ్యక్తి వాళ్ళని అరెస్ట్ చేస్తే 24 అవర్స్లో సరెండర్ చేయాల్సిన పరిస్థితి, అలాంటిది 18 రోజులు నిర్బంధించి ఎలా ఉంచారంటారు? ఈ వైసీపీ పార్టీ గురించి, పార్టీ నాయకుల గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. నైతిక విలువలు లేనటువంటి నాయకులు, మహిళల పట్ల గౌరవం లేనటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే వైసీపీ పార్టీ నాయకులు. మొన్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారి కథ చూసాం. మంత్రిగా ఉన్నటువంటి మంత్రులు
అంబటి రాంబాబు గారు ఒక ఆయన అరగంట అంటాం, ఒక ఆయన గంట అంటాం చూసాం. ఇప్పుడు అనంతబాబు న్యూడ్ కాల్లో వీడియో కాల్లో మాట్లాడటం మనం చూసాం. ఇవన్నీ ఏం సూచిస్తూ ఉన్నాయి? మహిళల పట్ల, మహిళల గౌరవం పట్ల వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత ఎంత నికృష్టులో అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్లో పెట్టి మహిళలకు రక్షణ కల్పిస్తున్నాడు. అసలు రక్షణ ఎవరి నుంచి కల్పించాలి, ఎవరికి కావాలి, ఎవరి నుంచి కావాలి? నీ ఎమ్మెల్యేల నుంచి, నీ మంత్రుల నుంచి మహిళలకు రక్షణ కావాల్సిన పరిస్థితి వచ్చిందా? నీ ఎమ్మెల్సీల నుంచి ప్రజలకు రక్షణ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ అసలు 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి నిందితుడిని 18 రోజుల పాటు నిర్బంధించుకొని మీరు భయపెట్టి భయభ్రాంతులు. అందుకనే చంద్రబాబు గారు చెప్పారు, గత ప్రభుత్వ హయాంలో తొత్తులుగా పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఆ రక చర్యలు ప్రారంభమయ్యాయి. కాబట్టి చట్టాలని చుట్టాలుగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. పోలీసులకు కూడా ఎవరైతే గత ప్రభుత్వ మాటలని అడ్డగోలుగా వ్యవహరించారో వాళ్ళందరూ కూడా శిక్షకు గురవుతారని తెలియజేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ మాట్లాడింది రాజ్యాంగం హరించే విధంగా ఉంది, హక్కులు హరించే విధంగా ఉన్నాయి అన్నారు. నిజంగా రాజ్యాంగం మీద దాడి జరుగుతుందంటారా? అసలు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ఉంటాయి. అసలు ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా గౌరవించాడా? రోడ్ల మీద ధర్నాలు చేస్తే అరెస్ట్ చేసావు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేసావు, అయ్యా నాకు ఈ సమస్య ఉందంటే అరెస్ట్ చేసావు, ఈ వేరే పార్టీ వాడి దగ్గరికి వెళ్తే ధ్వంసం చేసావు, ఆస్తులు లాక్కున్నావు, ఎక్కడికి కడితే అక్కడ రౌడీజం చేసావు, దౌర్జన్యం చేసావు, ఆస్తులు లాక్కొని, భూములు లాక్కొని, ల్యాండ్ సీలింగ్ మొత్తం అన్ని లాక్కొని దౌర్జన్యం చేసినటువంటి నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఉందా? ఏం చెప్పాడు సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ ఏం చెప్పాడు? అయ్యా మందులు లేవు, మాస్కులు లేవు అంటే రోడ్డు మీద చొక్కా ఇప్పి కొట్టి ఆయన అంతటా ఆయన చనిపోయినట్టు చేసినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. నీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే చట్టం గుర్తురాలేదా? 10 సంవత్సరాలు అమర్నాథ్ మా అక్కని ఏడిపించొద్దని చెప్పి రేపల్లిలో మాట్లాడితే పెట్రోల్ పోసి చెరుకు తోటలు తగలబెట్టినప్పుడు చట్టాలు హక్కులు గుర్తురాలేదా? ఏం మాట్లాడుతున్నావా? 27 రకాల దళితుల పథకాలను రద్దు చేసినప్పుడు చట్టం గుర్తురాలేదా? హక్కులు గుర్తురాలేదా? బీసీల మీద దాడులు చేసినప్పుడు గుర్తురాలేదా? ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టున్నాయి. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం లేని, చట్టం మీద ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి నువ్వు, దుర్మార్గుడు నువ్వు. కాబట్టి చట్టం గురించి, హక్కుల గురించి మాట్లాడితే సిగ్గుతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ తలదించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తాను.